ప్రజెంట్ మనం విజయవాడ బందర్ హైవేలో ఉన్నామండి. మనకు లాస్ట్ 5 years చూసుకుంటే విజయవాడ పేరు చెప్తే ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యింది, ఎక్కువగా వెంచర్ డెవలప్మెంట్ చేసింది కూడా బందర్ హైవేలోనే. అయితే ఈ బందర్ హైవే అనేది ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. డెవలప్మెంట్ లో అవనివ్వండి, ఇటు వెంచర్స్ డెవలప్మెంట్ లో అవనివ్వండి. పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మనకి బందర్ హైవేలోనే ఎక్కువగా వెంచర్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడలో ఇప్పటి వరకు 14 వెంచర్లు విజయవంతంగా సిఆర్డి అప్రూవ్డ్ తో ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తో డెవలప్ చేసిన హరివిల్లు ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ తరపున ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగిందండి బందర్ హైవేకి. ప్రజెంట్ ఏంటంటే 14 వెంచర్లు డెవలప్ చేసేసి 15వ వెంచర్ గా 55 ఎకరాలు 55 acres సిఆర్డిఏ ప్రపోజ్డ్ లేఅవుట్ అండి. ఇది మనకి ఇది ప్లేస్ ఎక్కడంటే మనకి అపార్ట్మెంట్ కనబడుతుంది కళ్ళ ముందు. అపార్ట్మెంట్ వాకబుల్ డిస్టెన్స్ లో వెంచర్ ఉంది. ఆ అపార్ట్మెంట్ ఉన్న ప్లేసే బందర్ హైవే. ఈ ప్లేస్ ఏమంటారంటే గండిగుంట అంటారు. ఇది దాటగానే మనకు ఉయ్యూరు టౌన్, ఉయ్యూరు మున్సిపాలిటీ. మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళామంటే జస్ట్ హార్డ్లీ 1 minute లో ఉయ్యూరు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయిపోతాం. అయితే ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా హైలీ డెవలప్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్ గా డెవలప్మెంట్ చేయబోతున్నారు. దగ్గరలోనే మనకి రీసెంట్ గా ఆకునూరు వెంచర్ డెవలప్మెంట్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఏ వెంచర్ అయినా కానీ చాలా ఎక్కువ డెవలప్మెంట్స్ చేయటం వీళ్ళ యొక్క ప్రత్యేకత. అయితే ఈ వెంచర్ లో ఏంటంటే ఈ రోడ్డు మనకు కనబడే రోడ్డు ఇప్పుడు కంపెనీయే డెవలప్మెంట్ చేస్తుంది. అది గవర్నమెంట్ రోడ్. యాక్చువల్ గా గండిగుంట నుండి గన్నవరం వెళ్లే రోడ్డు. ఆ రోడ్డు మొత్తం ఈ వెంచర్ కోసం కంపెనీయే బీటీ రోడ్ డెవలప్ చేయడం జరుగుతుంది. 13,500 rupees per square yard ఇది ఈ ఏరియాలో రేటు. అయితే ఇటు సైడ్ ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు మా ప్రజెంట్ డెవలప్మెంట్ చేస్తున్న రోడ్డు ఇది ఇలా వెళ్లి ఎల్ షేప్ లో మళ్ళా బందర్ హైవే కలుస్తుంది. అంటే బందర్ హైవే ఫేసింగ్ లో కూడా ఈ వెంచర్ వస్తుంది. బందర్ హైవే ఫేసింగ్ అటు సైడ్ మాత్రం 14,500 rupees per square yard. ఇదేంటంటే వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఈస్ట్ ఫేసింగ్ కొద్దిగా ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్ ఇంకొద్దిగా ఉంటుంది. ఇలా ఫేసింగ్ ని బట్టి ఛార్జెస్ ఉంటాయి. 40 feet సిసి రోడ్స్ ఉంటాయి. మనకి 10 feet హైట్ లో చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్, ఇలాంటి కామన్ డెవలప్మెంట్ సిఆర్డిఏ డెవలప్మెంట్స్ ఇస్తూనే ఎక్స్ట్రాగా మరలా ఏం డెవలప్మెంట్స్ ఇస్తున్నారంటే 25 feet బుద్ధా స్టాట్యూ డెవలప్మెంట్ చేస్తున్నారు. క్రికెట్ నెట్స్ ఉంటాయి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, షటిల్ కోర్ట్స్ ఉంటాయి, వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉంటాయి, యోగా హాల్, బ్యాంకెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, జిమ్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా డెవలప్మెంట్స్. ఇదేంటంటే గేటెడ్ కమ్యూనిటీ, స్కూల్స్ ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఆ పార్క్ వదిలేసే ప్లేస్ లో కూడా ప్రతి వెంచర్ లో ప్రొవిజన్స్ ఉంటాయి. కంకిపాడికి అతి దగ్గరగా ఉండే ప్లేస్ ఇది. దాటగానే ఇంకా పామర్ వరకు కూడా మనకి వెంచర్లు డెవలప్మెంట్ చేస్తున్నారు. అయితే ఇదేంటంటే డెవలప్మెంట్ కారిడార్. ఈ రోడ్డు విజయవాడ టు మచిలీపట్నం ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది. అందులోనూ హరివిల్లు లాంటి కంపెనీ ఒక వెంచర్ డెవలప్మెంట్ చేస్తే క్వాలిటీ చూసుకోవాలి. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు చెక్కు చెదరని క్వాలిటీ, అలాగే మెయింటెనెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి విజయవాడకి దగ్గరగా, బందర్ హైవేకి దగ్గరగా, ఉయ్యూరు మున్సిపాలిటీకి దగ్గరగా సిఆర్డిఏ ప్రపోజ్డ్ లేఅవుట్ హరివిల్లు లాంటి ఫేమస్ కంపెనీ డెవలప్ చేసిన ఈ వెంచర్ లో రేటు పెరక్క ముందే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే రైట్ టైం ఇది. డిస్క్రిప్షన్ లో ఉన్న కంపెనీ వారి నెంబర్ కాల్ చేయండి. మీరు వచ్చేటప్పుడే 4-5 వెంచర్లు చూసుకుంటూ రావచ్చు. వాళ్ళ డెవలప్మెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయి కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.